2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సుధీర్ చంద్ర గారు. హలో అండి. పేరెంట్స్ కోరిక మేరకు పార్ట్ 2 కావాలని చెప్పేసి అడిగారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ప్రీవియస్ వీడియో మనం ఒకటి చేసాం కదా, పిల్లలు ఎదురు తిరిగితే మనం కొట్టాలా, తిట్టాలా, మాట్లాడాలా, బుజ్జగించాలా, ప్రేమతో నచ్చ చెప్పాలా అనేటువంటి దానికి మీరు ఏమన్నారంటే అసలు ఎందుకు ఎదురు తిరుగుతారనే దానికి కారణాలన్నీ చెప్పారు మీరు. Yes. 7 పాయింట్స్ మీరు చెప్పడం జరిగింది. ఆ 7 పాయింట్స్ కూడా ఒక్కసారి మీరు గుర్తు చేయండి. 7 పాయింట్స్ అనేది కొంతమంది పేరెంట్స్ యాజ్ యూజువల్ వాళ్ళు ఏంటంటే వీడియో చూసిన తర్వాత మాకు సొల్యూషన్ కావాలండి, మేము కూడా ఆ రీజన్లో ఒక పార్టీ అని చెప్పేసి అడిగి చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది టీచర్స్ కూడా దాని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. స్కూల్ కాలేజెస్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రెషర్ అవి తీసుకెళ్ళి ఇంట్లో చూపిస్తున్నారు. అవును. సో మాకు సొల్యూషన్ కూడా కావాలి, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మేము చెప్పాలని చెప్పేసి అన్నారు. ట్రూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అయితే ఫస్ట్ ఆ 7 కారణాలు ఏంటో ఒక్కసారి హైలైట్ చేసి దాని తర్వాత నేను అలాంటి సందర్భాల్లో వీళ్ళెలా హ్యాండిల్ చెయ్యాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ది అయితే మాత్రం వాళ్ళకి ఇండిపెండెన్స్ అండ్ ఐడెంటిటీ కోరుకుంటారు ఆ ఏజ్లో, దానివల్లే ఎదురు తిరగడం కానీ కారణం. సెకండ్ది వచ్చి ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్. ఎమోషనల్ కనెక్షన్ అంటే అసలు ఆ ఇంట్లో కానీ ఆ వాతావరణంలో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయినా వాళ్ళ రియాక్షన్ అలాగే ఉంటుంది. థర్డ్ వన్ పీర్ ప్రెషర్, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు. నాలుగోది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ బయట ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు. ఐదోది పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నాం అని చెప్పి అది ఉన్నప్పుడు కానీ. సిక్స్త్ వన్ స్ట్రిక్ట్ పేరెంటింగ్, కొంతమంది స్ట్రిక్ట్గా పేరెంటింగ్ చేసినప్పుడు. లాస్ట్ది కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్, అంటే ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయలేకపోతే అది అవతల వాళ్ళు అర్థం చేసుకునే విధానం రాంగ్ అయినప్పుడు రియాక్ట్ అవ్వడం మొదలు పెడతారు. దీస్ ఆర్ ద 7 పాయింట్స్. అండ్ మన ఒక టీచర్ అయితే చాలా బాగా క్వశ్చన్ చేశారు కింద. సార్, పేరెంట్స్ చాలామంది వచ్చి మా ఇంట్లో మామూలుగా ఆదివారాల పూట బాగానే ఉంటాడండి, స్కూల్ నుంచి వెళ్ళంగానే ఎందుకో మా పిల్లాడి రియాక్షన్ చాలా వ్యతిరేకంగా ఉంటుందని చెప్పి కాలేజ్ నుంచి రియాక్ట్ అవ్వనండి. ఖచ్చితంగా స్కూల్ వాతావరణం వల్ల కానీ లేకుంటే స్కూల్లో ఉండే ప్రభావితాల వల్ల కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు వేరేగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలా జరిగినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, రోడ్డు మీద భార్యాభర్తలు ఇద్దరు గొడవ వేసుకుంటున్నారు, ఇద్దరు అరుచుకుంటున్నారు. ఆ గొడవ ఎప్పుడైనా సాల్వ్ అవుద్దా? రోడ్డు మీద ఎందుకన్నానంటే ఇంట్లో అరుచుకునే దానికే సెకండరీ, వదిలేయండి, అది కూడా వదిలేయండి. రోడ్డు మీద ఇంకోరు ఎక్కువ గొడవ వేసుకుంటున్నారు, అది కూడా ఎప్పుడైనా సాల్వ్ అవుద్దా? చాలా పీక్స్కి వెళ్ళిపోద్ది. కంట్రోల్ దాటుతూ ఉంది అనుకో. ఫస్ట్ నార్మల్గా రోడ్డు మీదకి వచ్చిందంటేనే అన్కంట్రోల్డ్. సో ఇద్దరు రోడ్డు మీద గొడవ వేసుకుంటున్నారు. నార్మల్ గొడవ వేసుకుంటున్నప్పుడు ఇద్దరు మాట పెరిగి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఫస్ట్ అక్కడ పెరగగానే ఇది నేను బయట చెప్తున్నాను, దాని తర్వాత ఇంట్లో కనెక్ట్ చేస్తాను. బస్ ఓకే, ఇప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు ఒకసారి చెప్పండి అనే విధంగా వస్తే 200% అక్కడ సాల్వ్ అయిపోద్ది. మన రియాక్షన్స్ని బట్టి అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇప్పుడు అతను ఒక టీనేజ్లోనో లేకుంటే బాడీ రియాక్షన్స్ వల్ల, ఎమోషనల్ చేంజెస్ వల్ల ఒక టీనేజర్ కానీ అడాలసెన్స్ కానీ మీ పిల్లాడు అరుస్తూ ఉంటే మీరు కూడా వెంటనే అరిచారు అంటే మాత్రం దట్ విల్ లీడ్ టు డెఫినెట్లీ ఎ బిగ్ కాన్ఫ్లిక్ట్. చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ దారితీస్తుంది. కానీ ఫస్ట్ అప్పుడు మీరు చేయాల్సింది, నేను ఈ మధ్య ఒక ట్రిప్కి వెళ్తే ఒక ఆయన చాలా బాగా నాకు నేర్పించాడు. కరెస్పాండెంట్ ఒక ఆయన 7 రోజుల్లో ఒక రోజు శుక్రవారం ఉదయం నుంచి, అంటే తెల్లవారుజామున ఆ రోజు లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం 12 దాకా ఆయన మౌనవ్రతం చేస్తారంట. మధ్యాహ్నం 12 దాకా మౌనవ్రతం. ఏమైంది సార్ దానివల్ల మీరేం సాధించారంటే 200% అది నన్ను ఎంత ఇంపాక్ట్ చేసిందంటే, ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఏం చేస్తాను, నేను మాట్లాడకూడదు, ఏం చేస్తాను అర్థమైందా? ఈ రోజు నుంచి పిల్లలు ఏదన్నా ఎదురు తిరుగుతున్నారు అన్నప్పుడు మీరు కూడా మౌనవ్రతం చేయండి. స్టే కామ్. అప్పుడేమవుతుంది తెలుసా? ఓకే నాన్న, మీకు ఇప్పుడు ఓకే, కొద్దిసేపు నేను మళ్ళీ వచ్చి ఈ సిచ్యువేషన్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం, కొద్దిసేపు లైట్ తీసుకొని ఫస్ట్ స్టే కామ్. ఆ టైంలో అతని బీపీ 180లో ఉంది, మీ బీపీ 200లో ఉంది, వాడికి 220 అవుద్ది, మీది 240 అవుద్ది, రెండు పేలిపోతే బ్లాస్ట్ అయిపోద్ది. ఫస్ట్ అక్కడ మీరు చేయాల్సింది స్టే కామ్. మీరు ఒక 35-40 ఏళ్ళ వయసు ఉండి మీకు అనుభవం ఉండి మీరే అరుస్తూ ఉంటే వాడు అరవకుండా ఎందుకుంటాడు? ఫస్ట్ మీరేం చేయాలంటే స్టే కామ్. అందుకే ఇందా చెప్పాను, మౌనవ్రతం అంటే ఏంటంటే, ఇప్పుడు నేనే ఇప్పుడు మౌనవ్రతం ఉన్నాను అనుకోండి, మీరు వచ్చి సుధీర్ నీకు చెప్తే అర్థం కాదు అనగానే, ఇప్పుడు మీరు వచ్చి నా మీద ఫైర్ అవుతున్నారు, నేను కామ్గా ఉన్నాను. తర్వాత మధ్యాహ్నం దాకా అయిపోయింది, మధ్యాహ్నం బ్రేక్ అయిపోయిన తర్వాత నేను మౌనవ్రతం బ్రేక్ అయింది, ఇప్పుడు మాట్లాడాలి. అప్పుడు నేను వచ్చి నార్మల్గా మాట్లాడతానా, పిచ్చి పీక్స్లో మాట్లాడతానా? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా ఈ పీక్స్లో ఉంది.
కొద్దిసేపు గ్రాడ్యువల్గా అయ్యేసరికి నా ఎనర్జీ నార్మల్గా వచ్చి మీ ఎనర్జీ నార్మల్గా అప్పుడు వస్తే ఏంటి నాగరాజు గారు ఎందుకు ఇందాక అట్లా అరిచారంటే లేలే సుధీర్ ఇందాక యాక్చువల్లీ చిన్న పొరపాటు అయింది ఏం కాదని చెప్పి మీ మూడ్ అప్పుడు నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మాత్రం పిక్స్లో ఉంటుంది. అర్థమైందా? అలా ఉన్నప్పుడు కామ్గా ఉండడం ఫస్ట్ పాయింట్. స్టే కామ్, అన్నిటికంటే ముఖ్యం. రెండోది, దేవుడు 2 చెవులు ఇచ్చింది పిల్లల మాటలు వినడానికి, ఒక నోరు ఇచ్చింది ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే చెప్పడానికి అనేది ఒక్కసారి పేరెంటింగ్లో ఆలోచించగలిగితే వీళ్ళు ఏం చేస్తారంటే, సార్ వాడికి కూడా 2 చెవులు ఉన్నాయి కదా, నేను చెప్పేదంతా వాడు వింటాడని చెప్పి మీరే చెప్తూ ఉంటే వాడు వింటాడని మాత్రం అనుకోకండి. ఈ రోజు నుంచి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పిల్లలు ఏదన్నా ఎదురు తిరుగుతాం ఫస్ట్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది లిసన్ టు దెమ్ ప్రాపర్లీ. మీరు మధ్యలో వాదించకండి, మీరు మధ్యలో మాట్లాడకండి. ఫస్ట్ స్టే కామ్, వింటూ. రెండోది వినడం. ఎంత బాగా వినాలంటే, ఈరోజు సైకాలజీ దగ్గరికి ఎందుకు వస్తారు తెలుసా మీకు? సైకాలజీ దగ్గరికి ఎందుకు వస్తారంటే ప్రాబ్లం సాల్వ్ అవడానికి. అవన్నీ పక్కన పెట్టండి, వామిటింగ్ చేసుకునేదానికి. బయట ఎవ్వరూ వినేవాళ్ళు లేక ఎవరికి చెప్పాలో ఇక్కడ డస్ట్బిన్లో పెట్టుకోండి, దాన్ని బయటికి తీసుకురావడానికి సైకాలజీ దగ్గరికి వస్తారు. ఆనెస్ట్ చెప్పాలంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతుంది తెలుసా? వాళ్ళు వచ్చి మొత్తం ఎక్స్ప్రెస్ చేస్తే ఎవడు విండు, ఇంట్లో వాళ్ళ భార్య విందో లేకుంటే ఊళ్ళో ఎవడు విండు, మేము వింటాం కదా, మా దగ్గరికి వచ్చి మొత్తం చెప్పేస్తారు. వాళ్ళు ఆ ప్రాబ్లం చెప్పగానే 70% రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. ఈరోజు ఫస్ట్ పిల్లలు కూడా ఎవడికి చెప్పుకోవాలో తెలియదు. చాలామంది ఏం చేస్తారంటే యు ఆర్ అన్ ఇడియట్ అని, నువ్వు తప్పు చేస్తావు అనకుండా, నాకు చాలా బాధేస్తుంది నువ్వు ఇలాంటి పనులు చేసినప్పుడు, నాకు చాలా బాధేస్తుంది నువ్వు ఇలా పని అంటే నా బాధను అతనికి వ్యక్తం చేస్తున్నా, అతను చేయడం వల్ల నాకు బాధేస్తుందని వ్యక్తం చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి రియాక్ట్ మాత్రం అవ్వద్దు, స్టే కామ్. రెండోది యాక్టివ్ లిజనింగ్. నాగరాజు గారు ఈ 2 పాయింట్స్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థర్డ్ది. ఎలా తెలుసా? ఎందుకు పిల్లలు ఎక్కువ కోపం వస్తుందంటే వీళ్ళు వాడే పదాల వల్ల కూడా. ఎలా పేరెంట్స్ ఏమంటారు తెలుసా? అరే ఇంకా నువ్వు చేయలేవు, నువ్వు ఇంతే అంటుంటే వాడు వచ్చి ఇంకా మా నాన్న ఇంతే అన్నాడు, అవునులే నేను ఇంతేనన్నా అని చెప్పి వాడు రియాక్ట్ అవుతుంటాడు. కానీ అక్కడ మీరు వాడాల్సింది తెలుసా? యు అనే పదం దగ్గర నుంచి ఐ స్టేట్మెంట్ వాడండి. యు అనే పదం తీసేసి ఐ స్టేట్మెంట్ వాడండి. ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు అప్పుడప్పుడు చాలా బాధేస్తుందిరా, నువ్వు ఆ రూమ్లో ఫ్యాన్ ఆపకుండా వస్తే నాకు చాలా బాధేస్తుంది. ఇన్నిసార్లు చెప్పినా కూడా ఆ రూమ్లో ఫ్యాన్ ఆపకుండా చేసి వస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పట్లా, నువ్వు వేస్ట్ ఫెలో అని నేను చెప్పట్లా, నువ్వు చేతగాని వాడివని నేను చెప్పట్లా, నాకు బాధేస్తుందని మాత్రమే చెప్తున్నాను. ఎందుకు బాధేస్తుంది? ఆ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయకుంటే నాకు బాధేస్తుంది. నువ్వు ఉదయం లేచి చదువుకుంటే బాగుంటుందిరా, నువ్వు ఉదయం లేచి చదవట్లేదని చెప్పి అది నాకు ఆలోచించి నాకు ఇంకా బాధేస్తుంది. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ అప్సెట్ ఈ బిహేవియర్ వల్ల. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ సాడ్, నాకు చాలా బాధేస్తుంది, నేను అప్సెట్ అవుతున్నాను దీనివల్ల అని చెప్పి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? మీరు అతని బిహేవియర్ని పాయింట్అవుట్ చేయట్లేదు, కానీ మీకేది బాధ అనిపిస్తుంది అతని బిహేవియర్ మీరు చెప్తే, సరేలే అతను బాధపడుతున్నాడు కదా కనీసం ఒక్కసారైనా చేద్దామని చెప్పి 100 సార్లలో ఒక్కసారైనా వాడిది రెక్టిఫై చేయడానికి ఆలోచిస్తాడు. ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది తెలియకుండా అవతల వాళ్ళు బ్లేమ్ చేస్తుంటాం. బ్లేమ్ చేసే ముందే మీరు రివర్స్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వండి, ఇట్ విల్ వర్క్అవుట్. దిస్ ఈస్ ద థర్డ్ వన్. ఈ 3 ఒక ఎత్తు అయితే, ఫోర్త్ది వాడు ఎందుకు రియాక్ట్ అవుతున్నాడంటే వాడికి ఆ ప్రాబ్లంకి అదొక్కటే సొల్యూషన్ కనపడుతుంది. కానీ ఇక్కడ మనం చేయాల్సిందంటే అదే సందర్భానికి ఇంకెలా రియాక్ట్ అవ్వచ్చు. నాగరాజు గారు ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, మీరు ఒకలాగా రియాక్ట్ అవుతారు, నేను ఒకలాగా రియాక్ట్ అవుతాను, ఇంకో సొల్యూషన్తో వస్తారు. అలా ఫస్ట్ వాళ్ళకి తెలియజేయాల్సింది ఏంటంటే ఇదే సందర్భానికి ఎలా రియాక్ట్ అవ్వచ్చు, ఇదే సందర్భానికి ఎలా బిహేవ్ చేయొచ్చు అనేది పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ద్వారా మీరు నేర్పించాలి. దానికోసం నేనైతే ఏం చేస్తాను తెలుసా? పిల్లల్ని మామూలుగా బండి మీద ఎక్కించుకొని మామూలు తల్లిదండ్రులు తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్ళేటప్పుడు మామూలుగా మనం ఏం చేస్తుంటే ఇదే రూట్లో ఇలాగే తీసుకెళ్తుంటాం. నాన్న ఇలా కాకుండా ఈరోజు కొత్త రూట్లో వెళ్దాం, నువ్వు నాకు చెప్పు, మన ఇంటికి ఇదే రూట్ ఉందా ఇంకో రూట్ ఉందా, ఒక ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్ ఉందా ఇంకో సొల్యూషన్ ఉందా? అర్థమైందా? ఈరోజు ట్రైన్ టికెట్స్ దొరకలేదు, వాట్ ఆర్ ద పాసిబుల్ వేస్ అని పిల్లల్ని అడగండి. వాళ్ళు ట్రైన్లో లేకపోతే బస్సులో వెళ్ళొచ్చు, కార్ తీసుకొని వెళ్ళొచ్చు, లేకుంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు అని చెప్పంటారు. అంటే ఈ ప్రాబ్లంకి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయంటే 4-5 ఉన్నాయి. అప్పుడు నువ్వు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు నా మీద రియాక్ట్ అవ్వడానికి కాకుండా ఇంకే సొల్యూషన్స్ ఒకసారి చెప్పు. టీచ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. లేకపోతే ఏమవుతుంది తెలుసా? అరిస్తే మా నాన్న ఉంటాడులే, అరుద్దాం. అరవకుండా ఉండేదానికి ఇంకో సొల్యూషన్ ఏంటి? ఇది చాలా మంది మిస్ అవుతుంటారు. ఇది 4th వన్. 5th వన్, సెట్ క్లియర్ బౌండరీస్ అంటే లిమిటేషన్స్ ఏంటి? మన ఇంట్లో రియాక్షన్స్ ఏంటంటే, ఇంట్లో వాళ్ళు ఎవరిని ఎదురు తిరిగి మాట్లాడకూడదు. ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్పాలంటే ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి. నాకు యండమూరి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 కూర్చోండి అనుకోండి, 4 మాట్లాడుతున్నప్పుడు
నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కనుక రివర్స్లో మిమ్మల్ని ఆర్గ్యూ చేస్తూ మాట్లాడంటే ఎండమూరి సార్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సార్ ఎందుకు వెళ్ళిపోతానంటే మీరిద్దరు కొట్టుకునే పని నేను ఎందుకు అన్నాడు. సార్ కొట్టుకోవట్లేదు, మాట్లాడే విధానం అంటే ఏంటి తెలుసా, ఆయన మాట్లాడేటప్పుడు నేను వినాలి, నేను మాట్లాడేటప్పుడు ఆయన వినాలి, మధ్యలో వాగ్వివాదం చేసుకునేదానికి కాదు, మనం ఏం పంచాయతీలకు లేవు ఇక్కడ అంటే అర్థమైంది నేను చెప్పేది. ఇక్కడ ఆయన క్రియేట్ చేసిన బౌండరీ ఏంటంటే ఎండమూరి గారు ఉన్నప్పుడు మేమేం చేస్తామంటే ఇద్దరం ఓపెన్ గెస్చర్లో ఫస్ట్ మీరంతా మాట్లాడిందాక నేను కామ్గానే ఉంటాను, దాని తర్వాత నేను మాట్లాడతాను. ఇది ఆయన సెట్ చేసిన బౌండరీ. దానివల్ల మాకు అది నేర్చుకున్నాం, క్వాలిటీ మేము నేర్చుకున్నాం. ఒక తండ్రి రూపంలో ఉండి ఆయన ఆ ఫ్యామిలీకి నేర్పించిన ఒక గొప్ప విషయం ఇది. మీ ఫ్యామిలీలో క్లియర్ బౌండరీస్ ఏంటి? ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో నలుగురం కనుక మేము ఒకే సెట్ ఆఫ్ థింగ్స్ ఉంటుందండి, రెస్పెక్ట్ ఎథిక్స్ ఉంటాయి 200% క్లియర్ బౌండరీస్ లో. అది సెట్ చేస్తేనే పిల్లలు అర్థం చేసుకుంటారు. ఒకవేళ రియాక్ట్ అవుతారు, అమ్మా మన బౌండరీస్ లో లేదు, రియాక్ట్ అవ్వకూడదు, అరవకూడదు, ఓకే ఏదైనా ఉంటే చెప్పు. ఒకవేళ నేను చెప్పలేకపోతే ఒక పేపర్లో రాస్తాను, ఒకవేళ ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఒక టెక్స్ట్ మెసేజ్ పెడతాను, ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఒక గంటకి మాట్లాడతాను అనే విధంగా సెట్ ప్రాపర్ బౌండరీస్. ఇది చాలా మంది మిస్ అవుతుంటారు. దిస్ ద పాయింట్. సో ఈ 5 పాయింట్స్తో పాటు మిగతా చేయాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి అసలు కూర్చొని అతను అరిచేసిన తర్వాతైనా సరే కూర్చొని, అవును నార్మల్గా నీకు అంత అరవాల్సిన అవసరం అంటే నీకేంటి అంత బాధ కలిగించింది, నీ లోపల ఫీలింగ్ ఎలా అనిపించింది, ఒక్కసారి పిల్లలతో కూర్చొని లోపల ఫీలింగ్, మీరు ఎక్స్టర్నల్ బిహేవియర్ గురించి ఎందుకు అరిచావు అంటారు, అసలు అరవడానికి నిన్ను ఏం ప్రేరేపించింది, ఏ విషయం నిన్ను అంత హర్ట్ చేసింది ఒక్కసారి మాట్లాడు, ఒక్కసారి చెప్పు నిన్ను ఏ విషయం హర్ట్ చేసింది అని లోపల ఫీలింగ్స్ని తెలుసుకునే దానికే చూడండి. కానీ బయట నాగరాజు గారు అరిచారు అనే పదం కాదు, నాగరాజు గారు అరవడానికి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఏ ఫీలింగ్ నిన్ను అంత బాగా ట్రిగ్గర్ చేసి నిన్ను అలా అరవడానికి దారితీసింది అనేది కనుక మాట్లాడగలిగితే అప్పుడు అవును కదా ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మా అబ్బాయి అలా రియాక్ట్ అవుతాడు, ఈసారి నుంచి అలా ఫీలింగ్ రాకుండా ఉండడానికి అలాంటివి ట్రిగ్గర్ చేయకుండా ఉండడానికి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నాకు అర్థమవుతుంది. అప్పుడు అతనికి కూడా సెల్ఫ్లో అనాలిసిస్ చేసుకుంటాడు. ఇది 6th పాయింట్. 7th అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్అవుట్స్ అంటారు. టైమ్అవుట్స్ మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఇన్స్టెంట్గా మీకు కోపం ఉంటుంది, కరెక్ట్గా 1 మినిట్ కొద్దిగా కామ్ డౌన్ అయ్యి, అంతకుముందు రోజుల్లో చెప్పేవాళ్ళు 10 లెక్క పెట్టు, లేకుంటే జస్ట్ శ్వాస పీల్చి ఒక 3 సార్లు అనేవాళ్ళు. ఎందుకు వెంటనే అది కంట్రోల్లోకి వస్తుంది. టైమ్అవుట్స్ అంటే ఏంటంటే ఎమోషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి కొద్ది టైం ఇవ్వండి. నాన్న టేక్ యూర్ టైం ఫర్ 5 minutes దెన్ డిస్కస్ చేద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు రిలాక్స్ అవ్వడానికి జస్ట్ అలా కూర్చో అని చెప్పి టైమ్అవుట్ ఇవ్వండి ఫస్ట్. లేకపోతే ఏమవుతుంది తెలుసా బ్రో, యాక్చువల్గా ఎదురు తిరిగినప్పుడు ఏమవుతుందంటే, కోపం జరిగినప్పుడు ఏమవుతుందంటే లోపల ఏ అని చెప్పి మనం ఇలా రియాక్ట్ అవుతాం కదా, ఈ చెయ్యి ఎత్తడానికి ఇలా బాడీ ఇలా తీసుకురావడానికి హార్ట్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ ఫంక్షనింగ్ బాగా ఫాస్ట్గా చేస్తుంది. ఫాస్ట్గా చేసినప్పుడు బీపీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పాలి, బాడీ రియాక్షన్ వచ్చిందా, ఇది హైలో ఉంటుంది. హైలో ఉన్నప్పుడు అదే బ్లడ్ ప్రెషర్ బ్రెయిన్కి కూడా అంతే హైకి వెళ్ళినప్పుడు మాటలు కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. అలా కాకుండా వెంటనే ఏం చేయాలంటే, నాన్న ఒక 5 నిమిషాలు కొద్ది రిలాక్స్ ఉంటే బాడీ కొద్ది కామ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కామ్ అవుతుంది, బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉంటుంది, ఆటోమేటిక్గా అన్ని కంట్రోల్లో ఉంటుంది. అందుకే ఆ టైమ్అవుట్ అనేది పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళు అరుస్తున్నప్పుడు నాన్న టేక్ యూర్ టైం ఫర్ 5 minutes నేను మళ్ళీ వస్తాను మాట్లాడుకుందాం అని చెప్పి టేక్ ఎ టైమ్అవుట్ ఇన్ దట్ పాయింట్. ఈ 7 పనులు చేస్తే మాత్రం డెఫినెట్గా పిల్లలు కొంతలో కొంత మీరు ఆ కోపాన్ని కానీ వాళ్ళు ఎదురు తిరిగే విషయాన్ని ఆపచ్చు. కొంతలో కొంత సార్ చేంజ్ అయితే డెఫినెట్గా చూస్తారు 200%. మీరు సొల్యూషన్ని చేతిలో పెట్టేశారు అంతే. కానీ ఇక్కడ చాలా మంది ఏంటంటే మళ్ళీ లేదు సార్ ఇది వర్కౌట్ అవుతుంది సార్, లేదు సార్. అసలు ఫస్ట్ ఏంటి తెలుసా, వీళ్ళు కొద్దిగా పేషెన్స్తో అవతల వాళ్ళ పొజిషన్లో ఉండి ఫస్ట్ కనుక ఆలోచించగలిగితే, ఇప్పుడు ఇదే విషయం మా అబ్బాయి ఎందుకు అంత ఫీలింగ్ రియాక్ట్ అవుతుంది, ఎక్కడ హర్ట్ అవుతుంది, ఒక్కసారి కూర్చొని అతని ఫీలింగ్స్ గురించి మాట్లాడదాం, ఒక్కసారి టైమ్అవుట్ ఇద్దాం, కొద్దిసేపు టైం ఇద్దాం, ఫ్రీగా ఆలోచించుకొని రమ్మని. అలా లేకుండా ఇంక వీళ్ళు ఎంతసేపటికి వీళ్ళ దగ్గర ఉండేదే చేస్తూ ఉంటే డెఫినెట్గా అది డిస్కనెక్ట్ అవుతుంది. మీరు చెప్పినట్టు ఇదైతే మాత్రం 200% సొల్యూషన్, ఇంకా నో డౌట్. కరెక్ట్గా స్ట్రాటజిక్గా అప్లై చేస్తే మాత్రం ఇట్ విల్ వర్క్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ చంద్ర గారు. థ్యాంక్ యూ. పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, లేదంటే పిల్లలతోటి ఎవరైతే సఫరింగ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో పేరెంట్స్, బాధ భరించలేక, లేదు పిల్లలు పడేటువంటి మనోవేదనని భరించలేక, తట్టుకోలేక కొంతమంది పిల్లలు సూసైడ్ అటెంప్ట్స్ అవి చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఉండరు. మీలాంటి ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ చంద్ర అంటే ఈజ్ ఒక్కొక్క హ్యూజ్ రెస్పెక్ట్. అండ్ దాంతోపాటు పిల్లల సైకాలజీకి సంబంధించి ఏదైనా ఉన్నారు అని అంటే మీ స్కూల్ దగ్గరకు వచ్చేస్తారు, అంటే మీ ఎక్స్పర్ట్ టీమ్ దగ్గరకు వచ్చేస్తారు. అందుకే అంటున్నాను, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఇక్కడ ఒక చిన్న విషయం నాగరాజ్ గారు,
నేను ట్రైనింగ్స్ పిల్లలకి పెద్దలకి అందరికి ఇస్తూ ఇప్పుడు రిక్వైర్మెంట్ మార్కెట్లో నా గురించి చాలా ఉంది. నా గురించి అంటే నేను కాదు, సైకాలజిస్ట్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. అందుకని నేను స్కూల్స్ కాలేజ్కి వెళ్ళి చేస్తూ, కానీ చాలామంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అందరికీ నేను జస్టిఫికేషన్ చేయలేకపోతున్నాను. కాబట్టి దానికోసం ఒక పని ఏం చేశానంటే, నేనున్న రోజులు నేను కౌన్సిలింగ్ తీసుకుంటే, లేకపోతే మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎలా అంటే, ఇప్పుడు ఒక జ్వరం వచ్చినప్పుడు మనం మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం. కానీ హార్ట్కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే దీని ఎక్స్పర్ట్ ఆయన కాబట్టి. అలాగే నా దగ్గర మన అసోసియేషన్లో మన దగ్గర చాలామంది టీం, ఆటిజం కానీ, ADHD కానీ, అడల్ట్ కేసెస్ కానీ, పిల్లలు చదవట్లేదు లేకుంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ కలిపి మన దగ్గర టీమ్ ఆఫ్ సైకాలజిస్టులు ఉన్నారు. మన కౌన్సిలింగ్ సెంటర్లోనే వాళ్ళందరూ ఉంటారు. మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని వస్తారో 200% దానికి డబల్ నమ్మకాన్ని నేను ఇవ్వకపోతే మార్కెట్లో మనం క్రియేట్ చేసుకుని నేమంతా పోతుంది. అవును. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ కౌన్సిలింగ్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటే, ఆ నమ్మకంతో వస్తే మాత్రం 200% నేనున్న రోజు నా అపాయింట్మెంట్ కానీ, నేను లేని రోజు నా టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ మన కౌన్సిలింగ్ సెంటర్లోనే, వేరే దగ్గర కాదు. వేరే దగ్గర మళ్ళీ రెఫర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు. మళ్ళీ మీరు మన కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కూర్చొని అక్కడ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీ ప్రాబ్లం తగ్గట్టు వాళ్ళ కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ బుక్ చేసి 200% అందరికీ అందుబాటులో, ప్రతి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఆ కౌన్సిలింగ్ ఫీ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది. మీ అందరికీ అది హెల్ప్ అవుతుంది. పిల్లల్ని చిన్న సమస్యలు ఉన్నప్పుడు తీసుకొని వస్తే దాన్ని సాల్వ్ చేయడం మనకి చాలా ఈజీ. అంతా కాలిపోయిన తర్వాత తీసుకొని వచ్చి మా వాడు మండిపోతారు అంటే మేము ఇంకా దానికి నేను ఇంకొద్ది కిరోసిన్ పోయాలి తప్ప నేను ఇంకేం చేయలేను. కానీ బ్యాండేజ్ చేయాలన్నా కూడా కొద్ది దెబ్బ వస్తే నేను చేయాలి, లేకుంటే పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అలాగే చిన్న చిన్న బిహేవియర్లో ఉన్నప్పుడు మా దగ్గర పిల్లలు చదవట్లేదు, దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. పిల్లలు కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు సార్, అసలు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించదు, వాడి ఇంటెలిజెన్స్ ఎలా ఉందో తెలుసుకోలేకపోతున్నాం, దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉన్నారు సార్, ఆటిజం ఇవన్నీ ఉన్నాయి, దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సార్ వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు ఉన్నాయి, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్, టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా సరే, మానసిక సమస్య కేర్ ఆఫ్ అడ్రస్ మీరు రీచ్ అవ్వాలంటే ఈ కింద ఫోన్ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మా టెలికాలింగ్ టీం మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మీరు మన కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి కూర్చొని మీరు కౌన్సిలింగ్ చేసుకోవచ్చు అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్రా గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల విషయంలో ఏదైనా పొరపాట్లు జరుగుతూ ఉన్నా, లేదు మీ పిల్లలే పొరపాట్లు చేస్తూ ఉన్నా, మీ పిల్లల విషయంలో మీరు పొరపాట్లు చేస్తూ ఉన్నా, లేదు బయట వాళ్ళ నుంచి పొరపాట్లు జరుగుతూ ఉన్నా కూడా, సో పిల్లలు పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మా పిల్లలు చేంజెస్ వచ్చింది, దీన్ని ఎలా అన్నా సరే అనుగుణంగా మార్చుకోవాలనుకుంటున్నాము, ఒక్కొక్క ఎథికల్ అండ్ మోరల్ ఫామ్లోకి పిల్లల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాము, లేదు ADHD, ఆటిజం అటువంటి వాటితో బాధపడుతున్నారు అనుకున్నటువంటి వాళ్ళైనా సరే, సో ప్రాపర్ థెరపీతోటి ముందుకెళ్ళాలి అనుకుంటే, సైకాలజిస్ట్లో హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సో సుధీర్ సాండ్రా గారి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళతోటి కూడా మీరు ట్రావెల్ అయ్యి ముందుకెళ్ళొచ్చు. సో మీరు కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.